యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము బయటపడు మార్గమును యేసు చూపును అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు యేసు ప్రభు బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 13వ వచనం మనం ధ్యానించుకుంటున్నామండి. కనుక ఆ వచనాన్ని మీరు ప్రతిరోజు చదువుకోనండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, మన నిగ్రహ శక్తికి మించి ఆయన మనల్ని శోధింపబడనీయడు. శోధన వచ్చినప్పుడు ఆ శోధనని సహించే శక్తిని మనకిచ్చి దాని నుంచి బయటపడే మార్గమును ఆయన చూపిస్తాడు. యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, జీవం అని చెప్పారు యోహాన్ 14:6లో. మనం ఆయన దగ్గరికి రావాలండి. ఆయన మన సమస్యలకి పరిష్కారంగా ఉంటాడు ఆయన దగ్గర వచ్చినప్పుడు. అందుకే మత్తయి 11:28లో భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా ఎదుకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అనారోగ్యంతో బాధపడుతున్నారా, నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతనిస్తాను. శతాధిపతి యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, అయ్యా నా సేవకుడు పక్షవాతంతో విపరీతంగా బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటారు, నేను వచ్చి అతన్ని స్వస్థపరచెదను. ఆ వాక్యం చదివినప్పుడు ఎంత ప్రేమ అండి యేసు ప్రభుకి. నేను మీ ఇంటికి వచ్చి మీ సేవకుడిని స్వస్థపరుస్తాను. అంత కరుణ కలిగినటువంటి దేవుడు అండి యేసు ప్రభు. పేతురు వాళ్ళ అత్తమ్మకి జ్వరం వచ్చినప్పుడు ఆమెను తాకగానే ఆమెకి స్వస్థత కలుగుతుంది. లేచి అప్పుడు ఆమె యేసు ప్రభుకి పరిచర్య చేస్తుంది. అంటే అది విశ్రాంతి దినం, సాటర్డే అండి. కఫర్నహూం మేము చూసాం. పేతురు వాళ్ళు ఇక్కడ ఉంటే సమాజ మందిరం అంటే ప్రార్థనా మందిరం ఇక్కడ ఉంటుందన్నమాట. సో ప్రార్థనా మందిరంలో వాక్యాన్ని ముగించుకొని లూకా 4లో ఉంటుంది. మధ్యాహ్నం లంచ్కి అనమాట, అన్నం తినడానికి వీళ్ళింటికి వచ్చారనమాట. పేతురు వాళ్ళ అత్తమ్మ ఎప్పుడు మంచి చేపల కూర వండి మరి రొట్టెలు చేసి పెడతారు. ఈసారి జ్వరంతో పడుకుని ఉన్నారు. అప్పుడు పేతురు చెప్తాడు, అంద్రియ చెప్తాడు, అత్తమ్మకి బాగాలేదు, బోధకుడు ఆ గురువా అత్తమ్మ జ్వరంతో పడుకుని ఉన్నారు. అవునా, ఎక్కడ అని అత్తమ్మ పడుకున్న చోటుకు వచ్చి ఇలా తాకుతారు. బంగారు తల్లి, మాకు అన్నం పెట్టే తల్లి, తాకగానే జ్వరం వెళ్ళిపోతుందన్నమాట. మరి రక్తస్రావ రోగి అనుకుంటుందండి. మార్కు 5:28లో ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత, విశ్వాసంతో వచ్చి తాకుతుంది, స్వస్థత కలుగుతుంది కదా. యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం అండి. కనుక ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని చదవాలి, ధ్యానించాలి, దాన్ని మనం పాటించాలన్నమాట. మనం కూడా వాక్యాన్ని విన్న తర్వాత ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఇక్కడ వెళ్తుంది, దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి స్వస్థత, అప్పుడు దేవుడు మనకి ఆ మాట ద్వారా బయటపడే మార్గాన్ని చూపిస్తారనమాట. హిజ్కియా రాజుని గురించి ధ్యానించుకున్నాం కదండి. మరి నేను నీ చిత్తమే చేశాను కదా ప్రభు అని చెప్పినప్పుడు, అప్పుడు ఏదో నేను నీకు స్వస్థతనిచ్చి ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచుతానని చెప్పి, తర్వాత కూడా మరి ఆయనకి రాచపుండు వస్తుందండి. అప్పుడు అత్తి పండ్ల గుజ్జు తీసుకొని ఇక్కడ రాస్తే స్వస్థత అని మార్గం కూడా ప్రభు చెప్తారనమాట. చూడండి, అలా అన్ని విషయాల్లో మనకి ప్రతి సమస్యకి జవాబు, మన ప్రతి సమస్యకి పరిష్కారం యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే వాక్యాన్ని చదవాలి, దాని ప్రకారం మనం జీవించాలండి. ఈరోజు మనము యెహోషాఫాత్ రాజుకి ఒక సమస్య వస్తుంది. దాని నుంచి బయటపడే మార్గాన్ని ఎలా దేవుడు చూపిస్తారో చూద్దాము. అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అంటే ఉపవాస ప్రార్థన చేస్తాడనమాట. ఉపవాస ప్రార్థన ద్వారా మనము దయ్యపు శక్తుల్ని మనం జయించవచ్చండి, మన శరీర వాంఛల్ని జయించవచ్చు అనమాట. అంతేకాదు ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవునికి ఏం చెప్తున్నామంటే, అయ్యా నా దగ్గర ఏ శక్తి లేదు, నీవు సర్వశక్తిమంతుడవు, నీ శక్తితో నన్ను
ఈ సమస్యల నుంచి బయటికి తీసుకొని రా. అదే అన్నమాట ప్రార్థన అంటే. హెల్ప్లెస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవా, నా దగ్గర ఏమీ శక్తి లేదు, నేను నీ మీద ఆధారపడుతున్నాను, మీరే మీ శక్తితో కాపాడండి అని. యెహోషాఫాతు దావీదు వంశంలో మరి చాలా మంచి రాజండి. ఒక నలుగురే దావీదు తర్వాత మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారని మనం ధ్యానించుకున్నాము. అందులో దావీదు తర్వాత మరి ఆసా అండి, దైవభీతి కలిగి ఉంటాడు. కానీ తర్వాత చివరిలో ఆయన కూడా మరి ఒక ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ఇస్తే ప్రవక్తని ఆయన చెరసాల్లో పెడతాడు, శిక్షనిస్తాడు దేవుడు ఆయనకి. ఆసా రాజుకి ఒక ప్రవక్త మాట వినకుండా ఆయనను జైల్లో పెట్టినందుకు మరి దేవుడు ఆ రాజుకి అనారోగ్యాన్ని ఇస్తాడు. అప్పుడైనా ఆయన గ్రహించుకొని నేను ఇలా దైవజనుణ్ణి మరి చెరసాల్లో పెట్టాను, అది చాలా తప్పు అని పశ్చాత్తాపడతాడేమో అని దేవుడు ఒక అవకాశంగా అనారోగ్యాన్ని ఇస్తాడు. కనుక మనకు వచ్చే కొన్ని అనారోగ్యాలు మనం పశ్చాత్తాపడడానికేమో, నేను ఏ తప్పు చేశాను అని మంచం మీద ఉండి ధ్యానించుకోవడానికేమో. కనుక ధ్యానించుకొని తప్పు సరిదిద్దుకోవాలండి. కానీ ఆయన అలా చేయడనమాట. డాక్టర్స్ దగ్గర వెళ్తాడు కానీ పశ్చాత్తాపడడు. అది ఆసా చేసిన పని. అయితే అతని తర్వాత అతని కొడుకండి యెహోషాఫాతు రాజు అవుతాడు. చక్కగా యెహోషాఫాతు అనగానే మీకేం గుర్తు రావాలో తెలుసా? బైబిల్ స్టడీ అనమాట. నాకు చాలా ఇష్టం అండి. అయితే ఈయనని గురించి 2వ దినచర్యల్లో 17 నుంచి 20 అధ్యాయాలు అనమాట. అంటే 4 అధ్యాయాలు లెక్క పెట్టాను. 17, 18, 19 4 అధ్యాయాల్లో ఒక రాజు గురించి రాయబడిందంటే ఈయన దావీదులాగా దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి ఇష్టమైనదంతా చేశాడు. ఎంత అంటే దావీదు దేవుని వాక్యాన్ని ఎంత పాటిస్తాడంటే కీర్తన 40లో చెప్తాడండి దావీదు 8వ వచనంలో, ప్రభా నీ చిత్తంను పాటించుటయే నాకు పరమానందం. నేనేం కోరుకుంటానంటే, మీ ఆనందం ఏంటంటే ఈ లోక విషయాల్లో కాకుండా దేవుని యొక్క చిత్తం పాటించాలి. నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది. దేవుని చిత్తం ఏంటి అంటే దేవుడు ఇక్కడ చెప్పాడనమాట. 10 ఆజ్ఞలు కానీ లేకపోతే అంతా బైబిల్ గ్రంథం అంతా దేవుని యొక్క చిత్తం, మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఇందులో రాశాడనమాట. అయితే అలా దేవుని చిత్తం చేశాడనమాట. దావీదులాగా దేవుని చిత్తం చేశాడు యెహోషాఫాతు చివరి వరకు కూడా. అయితే ఈయన చేసింది 17వ అధ్యాయం మీరు చదివితే అండి, ఆయన రాజు అయిపోయిన తర్వాత హిజ్కియా రాజు ఏం చెప్పాను, ఆయన రాజు అయిన తర్వాత వాళ్ళ నాన్న దేవాలయపు ద్వారాలు మూసేస్తే ఆయన తెరిపించి వాళ్ళ నాన్న జుగుప్సాకరమైన విగ్రహాలను పెడితే అవన్నీ తీసేసి శుద్ధి చేసి తర్వాత మరి దేవాలయంలో ఏవి ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా అమర్చిన తర్వాత మరి దేవాలయంలో మళ్ళీ ఆరాధన ప్రారంభిస్తారండి. అదే అనమాట హిజ్కియా రాజు అనగానే వాళ్ళ నాన్నగారు మూసేసిన దేవాలయాన్ని తెరిపించి మరలా ఆరాధన ప్రారంభించి దేవునితో సంబంధం అన్నమాట. దేవునితో ఒక రిలేషన్ అండి. క్రిస్టియానిటీ అనేది మతం కాదు, దేవునితో, నిజమైన దేవునితో యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రిలేషన్లోనికి రావడం. భార్యాభర్తల సంబంధం ఎట్లనో అలాగే యేసు ప్రభుతో మనకి సంబంధం పెళ్ళి అన్నమాట. యేసు ప్రభు ఆత్మే మన ఆత్మ. అదే అయితే యెహోషాఫాతు మరి ప్రతి నగరానికండి ఆయన రాజు అయిపోయిన తర్వాత యాజకులని పంపించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి పెద్దవాళ్ళని కూడా పంపించి ఒక్కొక్క నగరంలో బైబిల్ స్టడీ అనమాట, బైబిల్ కాలేజెస్ పెడతాడండి. అబ్బా, ఆ టైంలో నేను ఉంటే బాగుండు అనుకుంటాను. ఇప్పుడు కూడా దేవుడు దాన్ని చేదురుగాక. నా ప్రార్థన ఒకటే, ప్రభా నేను బైబిల్ కాలేజ్లో వాక్యం చెప్పాలి. అయితే ఒక్కసారి ఏం జరుగుతుందంటే యెహోషాఫాతు అంటే యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడండి. క్రిందదనమాట ఇజ్రాయెల్ దేశంలో, పైనది ఉత్తర ఇజ్రాయెల్, కింద దాన్ని యూదా అంటారు. ఇక్కడ యెరూషలేంలో దావీదు వాళ్ళ సింహాసనాలు, మరి సొలొమోను దేవాలయము, తర్వాత ఆ యెరూషలేం క్రింద బెత్లెహేము ఇవన్నీ ఉంటాయండి. దక్షిణ యూదా అంటారనమాట. అప్పుడు ఈ 3 దేశాల రాజులు అనమాట, అమ్మోను, మొవాబు, ఆ తర్వాత ఏదోం, ఈ 3 దేశాల రాజులు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఒకేసారి యూదా మీద అటాక్ చేస్తారు, దాడి చేస్తారనమాట. అప్పుడు ఆ 3 దేశాల సైన్యాన్ని
ఆయన ఎప్పుడైతే వింటాడో వీళ్ళు వచ్చారు పెద్ద సైన్యం అయిపోతుంది కదా, అప్పుడు ఆయన భయపడతాడంట ముందు. కానీ వెంటనే ఏం చేస్తాడంటే మనం నేర్చుకోవాలండి. 2వ దినచర్యలు 20వ అధ్యాయం మీరు చదవాలి. అప్పుడు రాజు యెహోషాపాతు వెంటనే దేవాలయానికి వెళ్ళి ప్రభువుని సలహా అడుగుతాడండి. మనమైతే మనుషుల దగ్గరికి పరిగెత్తుతాం కదా, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు. ప్రభువా మీరు మాకు సాయం చేయండి. అప్పుడు అందరూ ఆ యూదా దేశంలో అందరూ కూడా ఉపవాసం చేయాలని ప్రకటన చేస్తాడండి. యెరూషలేం అన్నమాట క్యాపిటల్, అందరూ ఉపవాసం చేయాలి. అప్పుడు యూదా దేశంలో పట్టణాల్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ యెరూషలేంకి రండి, దేవాలయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన అన్నమాట. అంటే తగ్గింపు స్వభావం. ప్రభా నీవే మాకు దిక్కు, ఇంకా వేరే దిక్కు లేదయ్యా అని చెప్పడం అన్నమాట. నువ్వు సర్వశక్తిమంతుడవు, మేమైతే శూన్యం ప్రభా, సహాయం చేయండి, కరుణ చూపించండి పరలోక తండ్రి. అప్పుడు అందరూ దేవాలయంలోనికి వచ్చేస్తారండి. రాజు ప్రజలు అన్నమాట. మరి పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ వచ్చేసారు. అందరూ కలిసి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, తగ్గించుకున్నారు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తాడండి. రాజు ప్రార్థన చేస్తే ప్రజలు కూడా చేస్తారు కదా. పరలోకంలో ఉన్న మా తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, నీవు ఈ ప్రపంచంలో ప్రతి దేశాన్ని పరిపాలించేవాడు, నీవే పరిపాలిస్తున్నావు ప్రభా. అన్ని దేశాలు నీకు లోబడి ఉంటాయ్యా. అయ్యా నువ్వు మాకు సహాయం చేయి ప్రభా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ దేవాలయానికి వచ్చి మీరు మొరపెడితే నేను మీకు జవాబిస్తానని చెప్పావు కదయ్యా. సొలొమోను దేవాలయ ప్రతిష్టాపన రోజున ప్రార్థన చేస్తాడు. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుందండి. 31 నుంచి 51 అంతవరకు ఉంటుంది. అక్కడ సొలొమోను రాజు ఏం ప్రార్థిస్తాడంటే, ప్రభా ఇదిగో మా దేశంలో ఎప్పుడైనా యుద్ధం వచ్చినా, కరువు వచ్చినా ప్రభా, మరి పొలాలకి చీడ పురుగు వచ్చిన, ప్రజలకి రోగం వచ్చిన, ప్రజలు పాపం చేసి ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, నీ తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు వాళ్ళకి జవాబు దయచేయి ప్రభా. అప్పుడు ప్రభు అంటారు అలాగే చేస్తానని చెప్తారు. నువ్వు అలాగే చెప్పావు కదా ప్రభా, వాగ్దానం చేశావు కదా, ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకిస్తావని. అందుకే వాళ్ళు పాస్కా పండుగకి దేవాలయానికి వెళ్తారండి, ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే. అలా ప్రార్థిస్తాడు. ప్రభా ఇదో మీరు ఇప్పుడు చూసారు కదా, 3 దేశాల రాజులు ఏకమై, మరి ఏదోము మోవాబు అమ్మోను 3 దేశాల రాజులు వాళ్ళ సైన్యము ఏకమై మా మీదకి వచ్చేసారు. ఇంత మహా సైన్యం, ఇది చిన్న దేశం అన్నమాట, మా మీదకి దండెత్తి రాగా ఏం చేయాలో మాకు తోచట్లేదయ్యా, ఏం చేయాలో మాకు తోచట్లేదు, మాకు సహాయం చేయి ప్రభా, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. కొంతమంది అంటారు కదా, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, తోచట్లేదు, ఒకేసారి సమస్య. మీకు తెలుసా ఆకాశ మండలంలో దయ్యాలు ఉంటాయి, ఆ దయ్యాలు ప్లాన్ చేసుకొని వస్తాయి. ఇక్కడ పాత నిబంధనలో సైన్యము శత్రు రాజులు అంటే మనం ఎట్లా తీసుకోవాలంటే, సైతాన్ రాజ్యంలో ఉన్న పిశాచులు ఆ రాజులు అన్నమాట. ఒక్కొక్క దేశానికి ఒక రాజును అపాయింట్ చేస్తాడు సైతాన్. అలా తీసుకోవాలి. త్రాగుడు పిశాచులు ఒకవైపు, రోగ పిశాచులు ఒకసారి, అప్పు బాధలు ఒకసారి, అలా అనారోగ్యం, ఇలా అన్నీ అన్నమాట. అవి ఒక్కసారి ప్లాన్ చేసుకొని వస్తే, ఒకవైపు ఇంట్లో అనారోగ్యం కలిగింది, ఒకవైపు యాక్సిడెంట్, ఒకవైపు డబ్బులు లేకుండా అయిపోయింది, ఏం చేయాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి, అన్నీ ఒకేసారి వచ్చేసాయి. ఏం చేయాలంటే ప్రభు ఏం చెప్తారంటే, అప్పుడు ఈ యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా వాడు స్తుతి ఆరాధన కూడా చేస్తారండి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ యహస్యేలు అనే ఒక లేవీయుడిని ఆవేశిస్తుందండి. దేవాలయంలో చాలామంది ఉన్నారు, కానీ లేవీయులు అంటే దేవాలయంలో స్తుతి ఆరాధన చేస్తూ ఉంటారనమాట. పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండొచ్చు, దేవుడు ఆయన లోపలికి వచ్చి ఆయన ద్వారా మాట్లాడే అంత పరిశుద్ధత ఆ వ్యక్తి కలిగి ఉన్నాడనమాట. రాజులోనికి రాలేదు, అక్కడున్న మిగతా ప్రజల్లోకి రాలేదు, కానీ ఒక్క వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు లూకాసు వార్త 3 కూడా మనం చదివితే, అక్కడ దేవుని యొక్క వాక్యము ఆ యోర్దాను నది ఒడ్డున ఉన్న బాప్తిస్మ యోహానికి వినపడింది. హెరోదు రాజు పరిపాలిస్తున్నాడు ఉత్తర గలిలియాని, దక్షిణాన పిలాతు
మరి ఆయన పరిపాలిస్తున్నాడు. మరి అన్న కైఫాలు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అందరూ ఇంతమంది ఉన్నారు. కానీ అక్కడ ఎడారిలో యోర్దాను నది ఒడ్డున ఉన్నటువంటి బాప్తిస్మా యోహానికి దేవుని యొక్క వాక్యం వినపడింది. మనము దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడండి. దయ్యాలతో కనెక్ట్ అవుతే దయ్యాలు మాట్లాడతాయి. లోకంతో కనెక్ట్ అవుతే లోకం మాట్లాడుతుంది. కానీ మీరు ఎవరితో కనెక్ట్ అయ్యారు? యెహజీయేలుని దేవుని ఆత్మ ఆవేశిస్తుంది. అప్పుడు దేవుడు మాట్లాడతారండి. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆయన మాట్లాడింది మనం వినాలి. అంటే మరి ఆయన మనుషులోకి రావాలన్నమాట. ఇక్కడ మనుషులు వినాలి. కనుక యెహజీయేలుకి వచ్చినప్పుడు ఏమంటాడంటే దేవుడు, ఏదో రాజా, యూదా ప్రజలారా, యూదీయులారా, మీరు భయపడద్దు. ఇంత పెద్ద మూకను చూసి మీరు భయపడకండి. యుద్ధము మీది కాదు, నాది. నేను యుద్ధం చేస్తాను. మీరు ఒకటి చేయండి. వాళ్ళు ఎక్కడ వచ్చి ఉన్నారో యుద్ధ భూమికి, అక్కడికి మీరు వెళ్ళండి. మీరు దేవుని స్తుతిస్తూ యుద్ధ భూమికి వెళ్ళండి చాలు. యుద్ధం నేను చేస్తాను, మీకు జయం ఇస్తాను అని చెప్పినప్పుడు ఇంకా యెహోషాపాతు రాజుకి చాలా సంతోషం వేస్తుందండి. వెంటనే తన శిరస్సుని నేల మీద మోపి దేవునికి వందనాలు చెప్తాడు. ఎంత తగ్గింపు స్వభావం చూడండి. దావీదు యొక్క జీన్స్ ఈయనకు వచ్చాయన్నమాట. అప్పుడప్పుడు 3-4 తరాల తర్వాత మళ్ళీ దావీదు జీన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు రాజు అలా శిరస్సుని నేల మీద మోపి దేవునికి వందనాలు చెప్తే మిగతా వాళ్ళు కూడా చేస్తారనమాట. ఇంట్లో ఒక తండ్రి, ఇంటికి యజమానుడు కదండి తండ్రి. తండ్రి ఎలా ప్రార్థిస్తే, తండ్రి ఎలా సత్యంగా ఉంటే, ఎలా నీతిగా ఉంటే, పిల్లలు భార్య కూడా అలాగే ఉంటారు కదండి. మీరు మీ ఇంటికి యజమానుడు. మీరు తండ్రిగా మీ పిల్లల్ని ఆశీర్వదించాలి, భర్తగా మీ భార్యను ఆశీర్వదించాలి. అప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారనమాట. నోవా నీతిమంతుడుగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని, అతని భార్య, పిల్లల్ని, అంటే కొడుకులు కోడళ్ళు 8 మందిని ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు అక్కడ సేఫ్గా ఉన్నారనమాట. ఓడ ఎవరంటే యేసుప్రభువే. దేవుని యొక్క వాక్యము మనకి సేఫ్ అన్నమాట. ఇంకా మరుసటి రోజు యుద్ధానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారండి. అప్పుడు యెహోషాపాతు మాట్లాడతాడనమాట, మీరు అస్సలు భయపడొద్దు, యుద్ధము దేవుడు చేస్తారు, మనం పాటలు పాడుకుంటూ వెళ్దాం దేవుని స్తుతిస్తూ అని. ఇంకా యాజకులు బూరలు ఊదుతారండి, పరిశుద్ధ వస్త్రాలు ధరిస్తారు. ఇంకా 136 కీర్తన అండి. వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి వందనాలు చెప్పాలంటే 136 కీర్తన అన్నమాట. దావీదు చేసిన నియమం, దేవాలయంలో కూడా ఎలా ఆరాధన జరపాలి, ఎలా ప్రార్థన, దావీదు క్రమం అన్నమాట. అలా పాటలు పాడుతూ వెళ్తారనమాట. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. గాడ్ ఈజ్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. నేను ఎక్కువ చెప్పుకుంటానండి, గాడ్ ఈజ్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుడు మంచివాడు, ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఫరోని, అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేశాడంటే, ఫరో అంటే సైతానికి సాదృశ్యంగా, అతని సైన్యం అంటే పిచాచులు అనమాట. రకరకాలు ఉంటాయండి. పిచాచులు రోగాల్ని కలుగజేస్తాయి. త్రాగుడు పిచాచులు లోపలికి వచ్చేసి మనిషిని త్రాగుడికి బానిసగా చేస్తాయి. యాక్సిడెంట్ పిచాచులు, విడాకుల పిచాచులు చూస్తున్నాం కదండి. ఇవన్నీ కూడా సైతాన్ రాజ్యంలో ఏ మనుషులకి చెడు చేయాలని ప్లాన్ చేస్తాయి. మన ఇంట్లో ఒక చిన్న పోట్లాట జరిగిన అది అక్కడ ప్లాన్ జరిగి ఇక్కడ జరుగుతుంది అనమాట. మనకి భూమి మీద జరిగే ముందు అక్కడ ప్లాన్ జరుగుతుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే సైతాన్ ప్లాన్స్ లయమైపోనుగాక. 33వ కీర్తన 10-15 వరకు చెప్పుకోవాలండి. దేవా నీ చిత్తం నెరవేరాలి మా కుటుంబంలో, మా దేశంలో ప్రభా. అలా అని మీరు చదువుతూ వెళ్ళండి. నాకు ఎంత ఇష్టం అంటే ఇది 2వ దినచర్యలు 20-22లో వారట్లు స్తుతి గీతములు పాడుచూ యుద్ధభూమికి వెళ్తున్నారండి. అక్కడ 3 దేశాల సైన్యం ఉంది. మోవాబు, అమ్మోను, ఎదోము అనమాట. ఈ అమ్మోను, మోవాబు ఎవరంటే లోతు పిల్లలు అనమాట. కనుక రక్త సంబంధం, లోతుకి పుట్టిన వాళ్ళు కూతుర్ల ద్వారా. ఎదోము ఎవరంటే ఏసావు యొక్క సంతతి వాళ్ళు అనమాట. సో
ఇక్కడ వీళ్ళు స్తుతి గీతములు పాడుతూ వెళ్తున్నారు యుద్ధ భూమికి. పరలోకం నుంచి ప్రభు ఏం చేస్తారంటే ఎట్లా యుద్ధం చేస్తారు చూడండి. ఈ ముగ్గురు కలిసి వస్తారు కదా, అప్పుడు ఇద్దరు ఒకవైపు ఒక్కరు ఒకవైపు డివిజన్ తీసుకొస్తారు అనమాట. తీసుకొని వచ్చి వీళ్ళిద్దరు అనుకుంటారు, మన ఇద్దరం కదా, ఒక్క తండ్రికి పుట్టాము, ఈయనతో మనకేంటి అని ఇద్దరు అంటే రాజులు వాళ్ళ సైన్యము ఈ రాజు మీద, ఏదోం రాజు మీద సైన్యం మీద పడి వాళ్ళని చంపేస్తారు. ఇంకా వీళ్ళు పాటలు పాడుతూనే వెళ్తున్నారు యుద్ధభూమికి. అప్పుడు ఎంతైనా ఎంత ఒక తండ్రి అయినా మీరు వేరే మేము వేరే అని వీళ్ళకి డివిజన్ తీసుకొస్తాడు దేవుడు అనమాట. అప్పుడు వీళ్ళు ఒకరి మీద ఒకరు పడి ఇద్దరు రాజులను చంపుకుంటే సైన్యాన్ని చంపుకొని యుద్ధ భూమికి వెళ్ళేసరికి అందరూ చచ్చిపడి ఉంటారనమాట. ఎప్పుడు దేవుడు పనిచేశారంటే వీళ్ళు స్తుతి గీతములు పాడుచు అక్కడికి వెళ్తూ ఉన్నారనమాట. మనం స్తుతి గీతములు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగొస్తుందండి. అగ్ని గుండంలోనికి దిగొచ్చింది దానియేలు స్నేహితులప్పుడు. ఎరికో పట్టణం చుట్టూ స్తుతి గీతములు పాడుతుంటే దేవుని ఆత్మ గోడల్ని పడేసింది. మనం పడేయలేం, కానీ వాళ్ళు స్తుతి గీతములు పాడుతున్నప్పుడు అన్నమాట. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. కనుక ఉపవాస ప్రార్థన, మీరు ఉపవాస ప్రార్థన ఎట్లా చేయాలంటే ఊరికే అన్నం తినకుండా ఉండి లోక సంబంధమైన విషయాలు మాట్లాడడము అది కాదండి. మీరు ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన అంటే ఇదో కీర్తనలన్నీ చదువుకుంటాను, అలా దేవుని వాక్యం, మరి పాటలు పాడుకుంటాను, ఆ తర్వాత కొన్ని రిక్వెస్ట్లు పెట్టుకోవాలన్నమాట. భార్యాభర్తల మధ్యలో సమాధానం, అందరికీ ఆరోగ్యం, పేర్లు రాసుకొని మరి ప్రేయర్ చేయాలండి. అలాగే ఎలక్షన్స్లో దేవుని యొక్క చిత్తం నెరవేరాలి, మన కుటుంబాల్లో నెరవేరాలి. ఇప్పుడు ఎండాకాలం భూమి అడుగుననున్న నీళ్లు పైకి వచ్చేటట్టు సాయం చేయండి. బావులలో జలపడాలి ప్రభా. ఆదికాండం 26:19 ఇస్సాకు బావులు తవ్వినప్పుడు మంచి జల పడింది. మా పొలాల్లో నదులు ప్రవహించాలి ప్రభా. 65వ కీర్తనలో ఉంటుంది. పొలాలు పచ్చగా 2 సార్లు పండాలి మరి సంవత్సరానికి. అలా కుటుంబాల్లో సమాధానం, ఈ సెల్ ఫోన్స్ నుంచి కాపాడు. ఇవన్నీ దయ్యాలు మనుషుల ద్వారా ఎట్లా పనిచేస్తున్నాయంటే సెల్ ఫోన్లు, దేవునితో దూరం చేయడానికి సెల్ ఫోన్లు, కంప్యూటర్స్, హోటల్ ఫుడ్, రకరకాలు అనమాట. ఇవన్నీ తిండిపోతు దయ్యం, లేకపోతే త్రాగుడు దయ్యం, పోట్లాటలు, విడాకులు, ఇవన్నీ కూడా అనమాట. మనం స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఈ దయ్యాలు ఒకటితో ఒకటి పోట్లాడుకొని చచ్చేలాగా అనమాట. కనుక మనం ఏం చేయాలంటే స్తుతి ఆరాధన చేయాలండి. ఉపవాసం మనం రేపు కూడా చూద్దాం. దానియేలు ఉపవాస ప్రార్థనలో ఇర్మియా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉంటాడు. చక్కటి ప్లాన్ చేసుకోండి. 1000 స్తుతులు బుక్ ఉంటుంది కదా, అది తీసుకొని కొన్ని స్తుతులు చెప్పుకోండి, ఒక 100 స్తుతులు, ఆ తర్వాత ఒక 5 కీర్తనలు, ఆ తర్వాత ఒక మత్తయి సువార్త నుంచి 5 అధ్యాయాలు, తర్వాత కొన్ని విన్నపాలు, కొన్ని పాటలు, అట్లా దేవునితో కనెక్ట్ అయిపోవాలన్నమాట. ఈ లోక సంబంధమైన వాటితో డిస్కనెక్ట్ కావడం అన్నమాట. ఉపవాసం అంటే ఉప అంటే దేవుడు అనమాట, వాసం అంటే వసించుట, దేవునితో వసించడం అన్నమాట. అన్నీ డిస్కనెక్ట్ చేసుకొని ఈ లోకంలో దేవుని సన్నిధిలో ఉండడం. వాళ్ళు ఏం చేశారు, ఆహారం తినడం మాత్రమే కాకుండా దేవాలయంలోకి వచ్చి అందరూ కలిసి అన్నమాట. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సుమతి స్కూల్లో మా టీచర్స్ నేర్పించారు. అంటే సర్పంలాగా దుష్టుడు ఉన్నా, మనం చిన్న చీమలాగా ఉన్నాం. మనం ఐక్యత కలిగి ఒకే మాటతో మనం నిలబడి ప్రేమతో ఉన్నప్పుడు వాడు ఓడిపోతాడనమాట. చీమలన్నీ కొరికి తినేసి చంపేస్తాయి. అలా ఐక్యత కలిగి ఉపవాసంతో దేవుణ్ణి అడుగుతున్నారు. వీళ్ళు లేవీలందరూ పాటలు పాడుతున్నారు, స్తుతి పాటలు. వీళ్ళు స్తుతి పాటలు పాడేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు, యుద్ధం చేసి ఆ శత్రువులు ఒకరినొకరు చంపుకునేలాగా చేశారనమాట. కనుక మనం కూడా అలా ఉపవాస ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా దేవుణ్ణి ఆ సమస్యలోనికి తీసుకొని రావాలి. దానియేలు స్నేహితులు తీసుకొని వచ్చినట్లు అనమాట. అప్పుడు జయం మనదేనండి. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అందరూ చనిపోయి ఉంటారు. 3 దేశాల వాళ్ళ సొమ్ము, కొల్ల సొమ్ము, ఒక్కొక్కరి గుడారంలో బంగారం, వెండి, వస్త్రాలు ఉంటాయి. వీళ్ళు 3 రోజులు దోచుకున్న ఇంకా ఉండిపోతుంది. ఇంకా దోచుకొని పోగు చేసుకొని వాళ్ళకి చేత కాదనమాట, ఇంకా అంతకంటే ఎక్కువ. అప్పుడు బెరాకా అనే లోయలోనికి వెళ్ళి దేవునికి వందనాలు అర్పిస్తారండి. బెరాకా అంటే స్తుతి అనమాట. సో మీరు ఉపవాస ప్రార్థన చేసి మీ పిల్లల కొరక ఏదైనా ఉపవాస ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ
పాటలు పాడుతూ దేవునితో కనెక్ట్ కండి. అది అన్నం తినట్లేదు కానీ మిగతా అంతా ఈ లోకంలోనే కనెక్ట్ అయి ఉంటే అది ఉపవాసం కాదండి. మీరు దేవునితో మీ మనస్సు, మీ శరీరము, మీ ఆత్మ దేవునితో కనెక్ట్ కావాలన్నమాట. అందుకని ఆగకుండా బైబిల్ చదవండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇవంతా చివరి రోజులండి. యేసు ప్రభు రెండో రాకడ తొందరలో ఉంటుంది. ఎప్పుడు సూచనలు చూస్తున్నాం కనుక మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, 3 దేశాల రాజులు వాళ్ళ సైన్యం అకస్మాత్తుగా యూదా దేశం మీద దాడి చేసినప్పుడు యెహోషాఫాతు రాజు దేవాలయంలోనికి వచ్చి మిమ్మల్ని సలహా అడిగాడు. అందరూ ఉపవాసం చేయాలని ప్రకటించి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మాట్లాడారు ప్రభా. మీ ఆత్మ యెహెజ్కేలు అనే లేవీని ద్వారా మాట్లాడారు. మీరు యుద్ధం చేయొద్దు, యుద్ధం నేను చేస్తాను, శత్రువు మూకని చూసి మీరు భయపడొద్దు, కానీ మీరు ఆ యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు స్తుతి పాటలు పాడుతూ వెళ్ళండి అని. అలాగే వాళ్ళు మిమ్మల్ని స్తుతిస్తూ వెళ్ళినప్పుడు మీరు వాళ్ళకి అంతఃకలహాలు కలుగజేసి ఒకరినొకరు చంపుకునేలాగా చేశారు. మార్కు 3:26లో మీరు చెప్పారు, యేసయ్య సైతాన్ రాజ్యం అంతఃకలహాలకి గురై కూలిపోతుంది అని. ప్రభా, అది జరుగునుగాక. యేసయ్య యెహోషాఫాతులాగా తగ్గించుకొని తాను ప్రజలు కలిసి ఎలా ఉపవాస ప్రార్థన చేశారు, ఎలా మిమ్మల్ని స్తుతించారు, మీరు ఎలా ఆ యుద్ధంలోనికి మీరు వచ్చి యుద్ధ భూమికి ఆ శత్రువులందరినీ సంహరించి వాళ్ళకి జయమిచ్చారు. మా విషయంలో కూడా అలాగే చేయండి ప్రభా. మేము కూడా ఉపవాస ప్రార్థన చేయడానికి, కుటుంబంగా ఐక్యతగా ఉపవాస ప్రార్థన చేయడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉపవాస ప్రార్థనలో కొంచెం వాక్యము, స్తుతులు, పాటలు, విజ్ఞాపన అలా దేవునితో కనెక్ట్ కండి. అప్పుడు దేవుడు యుద్ధం చేసి మీ శత్రువులందరినీ సంహరించి మీకు జయమిస్తారు. బయటపడే మార్గం అన్నమాట ఇది ఉపవాస ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.